5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి త్వరలో రాబోతున్నాయి. మీ పార్టీ ముఖ్యంగా అధికారంలో ఉన్న కేరళ వరుసగా ఎప్పుడు లేని పద్ధతిలో 2 సార్లు గెలిచింది. మరి 3వ సారి హ్యాట్రిక్ కొట్టబోతుందా? ఏంటి పరిస్థితి? ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అటు ప్రతిపక్షాలకి ఇటు బీజేపీ పక్షానికి కూడా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ప్రతిపక్షాల్లో సిపిఎంకి మరి ముఖ్యమైన ఎన్నికలు. ఒకటి రాజకీయంగా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ దేశంలో అన్ని పక్షాల కన్నా ముందుండి బీజేపీ పేడ వదిలించుకోవడం అవసరం అని చెప్పి భావించే పార్టీ సిపిఎం. అందుకని ఈ 5 ఎన్నికల్లో బీజేపీని రాజకీయంగా ఓడించగలిగితే మన ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు మెరుగవుతాయి. ఆ రీత్యా మొత్తం దేశవ్యాప్తంగా ఈ అన్ని రాష్ట్రాల్లో మా పార్టీ యొక్క శక్తితోటి నిమిత్తం లేకుండా, ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో మనం బలహీనంగా ఉన్నాం, కొన్ని రాష్ట్రాల్లో కొంత మా శక్తి ఉంది, కేరళలో మేమే పెద్ద శక్తిగా ఉన్నాం. కాబట్టి మా శక్తిని బట్టి ఈ అన్ని రాష్ట్రాల్లో మా పాత్ర నిర్వహించాలనుకున్నాం. రెండవది ఏంటంటే, ఈరోజు దేశంలో మతోన్మాద శక్తులను కానీ అలాగే సరళీకరణ విధానాలని కానీ ఎదిరించి నికరంగా పోరాడే శక్తుల్లో సిపిఎం మొదటి పీఠన ఉంటుంది. అందుట్లో అటువంటి సిపిఎం వామపక్షాల అధికారం ఉన్న కేరళ ఈ పోరాటంలో ఒక ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా ప్రతిఘటన చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు చాలా రాష్ట్రాల్లో ఉండొచ్చు. కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాల్లో ఉంది, అలాగే మమతా పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ఆప్ పార్టీ పంజాబ్లో ఉంది. ఎవరు ఎక్కడున్నా కానీ వారి కొన్ని మినహాయింపులు, కొన్ని ఊగిసలాట్లు అవి ప్రదర్శిస్తూ ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో రాష్ట్రాల హక్కుల కోసం కానీ, రాష్ట్రాల మత సామరస్యం నిలబెట్టడం కోసం కానీ, అలాగే బీజేపీ వివిధ రాష్ట్రాల్లో మతోన్మాదాన్ని సృష్టించి, మత వైషమ్యాలు సృష్టించి అక్కడ ప్రజల్ని అనైక్యం చేయాలని చెప్పేసి ప్రయత్నాలు కానీ, వీటన్నిటిని ఎదిరించడంలో, గట్టిగా నిలబడటంలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్, ఎల్డీఎఫ్ గవర్నమెంట్ ముందుంది. అందుకనే అదనంగా బీజేపీకి కేరళ మీద కోపం. అందుకని వివక్ష అన్ని రాష్ట్రాల మీద చూపుతుంది. కానీ ప్రత్యేకంగా అదనంగా కేరళ రాష్ట్రం మీద ఆర్థికంగా, సామాజికంగా, విధానాల పరంగా ఒత్తిడి చేయడమే కాకుండా కేంద్ర ఏజెన్సీలని ఉపయోగించడం, కేంద్ర ఏజెన్సీలని వ్యక్తుల మీద ఉపయోగించడం అని ప్రతిపక్షాల మీద జరుగుతుంది. వ్యక్తుల మీదే కదా, ఒక ప్రభుత్వం మీదనే వినియోగించి ఆ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టి ఆర్థికంగా వనరులు రాకుండా చేసి ఆ రకంగా ప్రత్యేకంగా ఎల్డీఎఫ్ మీద ఇబ్బంది పడుతుంది. వీటన్నిటి రీత్యా ఈరోజు బీజేపీ వ్యతిరేక, మతోన్మాద వ్యతిరేక పోరాటాన్ని రాబోయే కాలంలో పటిష్టం చేసుకోవాలన్నా కేరళ వామపక్షం ఎల్డీఎఫ్ గవర్నమెంట్ మళ్ళీ రావాలి. అలాగే దేశవ్యాప్తంగా బీజేపీ బలపరచడానికి, ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం కలిగించడానికి ఈ 5 రాష్ట్రాల్లో గతం కన్నా ప్రతిపక్షాలు మంచి ఫలితాలు గెలవగలిగితే మంచిది. ఒకవేళ శక్తి తక్కువే గెలవకపోయినా మంచి ఫలితాలు సాధించుకోవడం అని చెప్పేసి చాలా అవసరం. అందుకని సిపిఎం ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఈ ఎన్నికలకి ఇస్తుంది. ఆ రకంగా ప్రజలను సమీకరించేదానికి, ప్రజలను చైతన్యపరిచేదానికి వేరైన కార్యక్రమాలు కూడా చేపడుతుంది. ఒక రాజకీయ అజెండాని ముందుకు తీసుకొచ్చేదానికి, ఆ రాజకీయ అజెండా చుట్టూ చర్చ జరిగేదానికి కొంత ప్రయత్నం సిపిఎం చేస్తుంది. కేరళ వరకు మీరు తీసుకుంటే, కేరళలో అమోఘమైన 10 సంవత్సరాల్లో అమోఘమైన కృషి ప్రభుత్వం చేసింది. అభివృద్ధిలో, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కానీ, విద్యా వ్యవస్థని బలపరచడంలో కానీ, ఆరోగ్య వ్యవస్థని బలపరచడంలో కానీ. మీకు అందరికీ తెలుసు, కేరళలో పశ్చిమ కనువులు ఎక్కువ, అడవులు ఎక్కువ. కాబట్టి అక్కడ అడవుల్లో ఉండే జంతువులు, అలాగే అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలకు కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. దీన్ని యానిమల్ మ్యాన్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ అంటుంటాం. జంతువులు మనుషుల మధ్య వచ్చే వైరుధ్యాలు ఉంటాయి. జంతువులని కాపాడుకోవడం అవసరం, కానీ జంతువుల పేరుతోటి మానవులకి నష్టం చేయడం కూడా ఉంది. కొంతమంది జంతు రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత, మానవుల సమస్యలు తక్కువ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితుంది. అటువంటి వైరుధ్యాల్లోకి పోకుండా అక్కడ ఈ సంఘర్షణని ప్రజలకు నష్టం లేకుండాను, అలాగే అభయారణ్యాలు రక్షించే పద్ధతిలో వ్యవహరించడానికి చాలా మంచి కృషి అక్కడ చేసింది. అన్నిటికన్నా గొప్ప కృషి ఏంటంటే, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ కులాలని, మతాలని రెచ్చగొట్టి రాజకీయంగా ఉపయోగపెట్టుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా, కేరళలో ఇప్పటి వరకు మతాల మధ్య వైషమ్యాలు రావడానికి అవకాశం లేని పద్ధతులు అక్కడ పరిపాలన జరిగింది. వీటన్నిటి మూలంగా, అలాగే విపత్తులు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, కొండ చర్యలు విరిగిపడినప్పుడు, అలాగే కోవిడ్ వచ్చినప్పుడు
వీటన్నిటిలో గొప్ప సేవా కార్యక్రమాలు చేసింది. వీటన్నిటి మూలంగా ప్రజల్లో వామపక్ష ప్రభుత్వం పట్ల చాలా గొప్ప అభిమానం ఉంది. అలాగే అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేసే ప్రభుత్వంగా కూడా వామపక్షాలకి ఉంది. కాబట్టి ఆ రీత్యా చూస్తే ఈ మూడో సారిలో కూడా గెలుస్తాం అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. సర్వేలు అవి చూసినా కానీ కొంత రకమైన అభిప్రాయం కలుగుతుంది. అయితే మేమే ధీమాగా ఉన్నామని చెప్పేసి లేదు. ఎందుకంటే ఈ అభివృద్ధి రూపంలోనే విజయానికి సంపూర్ణత వస్తుందని చెప్పేసి చెప్పలేము. ఎందుకంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఈ అభివృద్ధితో నిమిత్తం లేని ఉద్వేగ భావాలని వాటిని రెచ్చగొట్టి ఆ రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ భావాల ప్రభావం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. విపరీతంగా కుల భావాలను ప్రోత్సహిస్తున్నారు వీళ్ళు, అలాగే మత భావాలని ప్రోత్సహిస్తున్నారు. అలాగే శబరిమల సమస్య, లేకపోతే దేవాలయంలో బంగారం సమస్య, ఇటువంటి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి మత ఛాందసుల్ని ప్రోత్సహించి ఆ రకంగా చేస్తున్నారు. దీంట్లో ఇద్దరూ కలిసి కూడబలుపుకొని చేసేవి కూడా ఉన్నాయి. వీటి ప్రభావాల ద్వారా ఒంటరిపాటు చేయాలని చెప్పేసి సిపిఎంని ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాలు గతంలోనూ జరిగినాయి, ఈసారి జరుగుతున్నాయి. ఈసారి మొత్తం డబ్బుని వాటన్నిటిని కాంగ్రెస్ తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, ఇక్కడ నుంచి కూడా డబ్బు పోగు చేసి ఆడ పంపిస్తున్నారు. కొన్ని ఛానల్స్ ఇక్కడ నుంచి అక్కడ పెట్టి కూడా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వస్తుంది. బీజేపీ సంగతి సరే మొత్తం ఈ మధ్యనే ఎన్నికలు రేపు నోటిఫికేషన్ ఇస్తారని మోడీ గారు వెళ్ళి పెద్ద పెద్ద శంకుస్థాపనలు అవన్నీ చేసి ప్రభావితం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అలాగే వామపక్ష ప్రభుత్వం ఒక స్పీడ్ రైల్ని వేయాలని ప్రతిపాదన పెడితే ఆ ప్రతిపాదన కేంద్రం ఆమోదించకుండా ఇప్పుడు కేంద్రం ఇంకో ప్రతిపాదన తీసుకొచ్చి ఇప్పుడు వాగ్దానం చేసి మేము వేస్తున్నామని చెప్పేసి ఇట్లాంటి అనేక కుట్రలు ఇవన్నీ చేస్తున్నారు. వీటి ప్రభావం గతంలో కొన్ని సందర్భాల్లో ప్రజల మీద పడింది. ఈసారి ఈ అభివృద్ధి ఇవన్నీ చూసిన తర్వాత ఆ ప్రభావాలు తక్కువ ఉంటాయని చెప్పి అనుకుంటున్నాం. తక్కువ ఉండే అవకాశం కూడా ఉంది. అయితే ఒక ప్రమాదం ఉంది. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ వారు కొన్ని చోట్ల బీజేపీకి, కొన్ని చోట్ల బీజేపీ వారు కాంగ్రెస్కి వేసి, ఇంతకుముందు ఆ అలవాటు ఉంది వారిద్దరికి, చేసి వామపక్షాలని ఎల్డీఎఫ్ని ఓడించాలని చెప్పేసి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలకి ప్రజలు వాతావరణమే బాగుంటే ప్రజలంతా ఆసక్తి చూపకపోవచ్చు. లేకపోతే కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాలను ఎంచుకొని అట్లాంటి మార్పులు కూడా చేసే అవకాశం ఉంది. అందుకని మేము అనుకుంటుంది ఈరోజు ప్రజలు వామపక్ష ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. వీటిని కూడా ఎదుర్కొంటేనే అక్కడ విజయం సుస్థిరం అవుద్ది, లేకపోతే నష్టం కూడా జరుగుద్ది. కాబట్టి వీటన్నిటిని ఎదుర్కొని స్థిరపడటానికి మేము అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాం. బెంగాల్లో పరిస్థితి అయితే కేరళకు ఒక ప్రశ్న ఉందండి. కేరళ మా తెలుగు ప్రేక్షకుల కోసం మీరు క్లారిటీ ఇవ్వాల్సినది. కేరళ చిన్న రాష్ట్రం, అది బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ బీజేపీ దగ్గర ఉంది. కాంగ్రెస్ కూడా డబ్బు కదా ఉండదు. కేరళ లాంటి చిన్న రాష్ట్రము, చిన్న బడ్జెట్ ఉన్న రాష్ట్రము అతి పేదరికాన్ని మొత్తం నిర్మూలించమని చెప్పేసి ప్రకటించారు. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం. ఎట్లా సాధ్యమైంది మీ ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి అక్కడ? అంటే మొదటి విషయం ఏంటంటే కేరళ చరిత్ర ఇప్పుడు కాదు. కేరళ జాతీయోద్యమం కాలంలో, కమ్యూనిస్ట్ ఉద్యమం ఉన్న కాలంలోనే చదువు, ఆరోగ్యం వీటన్నిటి మీద పెద్ద కృషి చేసినాయి. అలాగే మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కేరళలోనే ఏర్పడింది. అలాగే డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ కూడా అక్కడే జరిగింది. బడ్జెట్లో 40% డబ్బు పంచాయతీలకి బదలాయింపు కూడా అక్కడే జరిగింది. అలాగే ఈ ప్రజా సంఘాలు, వామపక్షాలు, ఇతర అభ్యుదయ ప్రజా సంఘాలని కలిసి లోకల్ ప్లానింగ్, అంటే గ్రామాల్లో అభివృద్ధికి సంబంధించిన ప్లానింగ్ వాళ్లే చేసి అక్కడ అమలు జరిపి ఇట్లాంటి అనేక మార్పులు, ఉద్యమాలు వీటన్నిటి మూలంగా దేశంలో కూడా ఎక్కడా లేని, ప్రపంచంలో కూడా అన్ని దేశాల్లో తోటి సమానంగా అక్కడ మానవాభివృద్ధి జరిగింది. అలాగే ఆర్థికాభివృద్ధి కొన్ని రంగాల్లో జరిగింది. అయితే ఇతర రాష్ట్రాలకు ఉన్న వనరులు అక్కడ లేవు. పెద్ద మైదానాలు లేవు, పెద్ద పంటలు లేవు, అన్ని అడవులు, కొండలు, ఇవన్నీ ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ రకంగా జరిగింది. దాని పర్యవసానమే
ఎన్ని కాంగ్రెస్ బీజేపీ వీళ్ళందరూ ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని వనరులు రాకుండా ఎంత చేసినా కానీ కొంత అక్కడ నిలదొక్కుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం. ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా సొంత వనరులను సమీకరించి, అలాగే విదేశాల్లో ఉన్న కేరళ ఎంటర్ప్రెన్యూర్స్ని వాళ్ళని చేసుకొని కేరళ పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నుంచి వనరులు సేకరించి మసాలా బాండ్స్ అంటే బాండ్లు సేకరించి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం బయట నుంచి బాండ్స్ రూపంలో అప్పులు తీసుకురావడాన్ని నిషేధించింది. ఆ మసాలా బాండ్స్ రూపకల్పన చేసిన థామస్ ఐజాక్ ఆర్థిక శాఖ మంత్రి మీద కేసు పెట్టింది. ఆ రకంగా ఇబ్బందులు చేసింది. ఇన్ని చేసినా కానీ ఈ అభివృద్ధి కావడంలో ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఆఖరికి ఎల్డిఎఫ్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చిన ఈ మార్పుల్ని మళ్ళీ తొలగించడానికి దానికి కూడా సాధ్యం కాని, అది కూడా ఇంత కాకపోయినా అవినీతితోటైనా కొన్ని పద్ధతులను కొనసాగించాల్సిన పరిస్థితి వచ్చింది. కొనసాగించకపోతే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎన్నికల్లో ఇక్కడ కోట్లు ఖర్చు పెడుతున్న 10-20 అసెంబ్లీ సెగ్మెంట్కి ఇప్పటికీ కేరళలో ఆ రకంగా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. ఈవెన్ కాంగ్రెస్ కూడా సాహసం చేసే పరిస్థితి లేదు. కానీ గత ఎన్నికల నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ఒకటే కాదు, బీజేపీ మొత్తం డబ్బులు దించి ఇప్పుడు కొంత అలవాటు చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ వనరులన్నీ అందరికీ సమానంగా పంచాలనే నేపథ్యంలో అది ఇంతకు నుంచి కొనసాగుతూ ఉంది. అక్కడ వేతనం అవన్నీ చూసినా కానీ పేదరికం ఉంది, కానీ అతి నికృష్టమైన పేదరికం తక్కువ స్థాయిలో ఉంది. అయితే అటువంటిది కూడా ఉండకూడదు అని చెప్పేసి పంచాయతీల ద్వారా వాటిని ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి గుర్తించి ప్రతి కుటుంబం పేరు వాళ్ళతో సహా గుర్తించి వారికి ఏది సాధ్యం అవుద్ది, ఏ పద్ధతిలో వారు దారిద్ర్య స్థితి నుంచి ఉతకమించగలరో ఐడెంటిఫై చేసి దానికి పంచాయతీకి ఏజెన్సీ ఇచ్చి వాళ్ళకి ఆ రకమైన ఏర్పాటు చేశారు. అందుకనే ఈ నిష్ఠదారిద్ర్యం అనేది లేకుండా చేశాము. నిష్ఠదారిద్ర్యం లేకుండా చేసామంటే అంతరాలు కేరళలో కాస్త పేదరికం కాస్త ధనవంతులు మధ్య అంతరాలు లేవని కాదు, కానీ నికృష్టమైన జీవితం అటువంటి వాళ్ళు అటువంటి కుటుంబాలు లేకుండా వాళ్ళు కూడా గౌరవప్రదంగా జీవించగలిగే పరిస్థితిని తీసుకొచ్చారు. అన్నిటికన్నా మించి ఏంటంటే ఆ కుటుంబాన్ని గమనించి ఆ కుటుంబ స్థితి, చదువు వీటన్నిటి గమనించి వాళ్ళు ఆర్థికంగా బలపడేదానికి ఎటువంటి ఉపాధి కానీ ఎటువంటి కార్యక్రమం వాళ్ళకి ఇస్తే బాగుంటుందని రూపకల్పన చేయడం అనేది అత్యంత కీలకం. ఆ రూపకల్పన పంచాయతీకి ఇచ్చారు. ఆ రూపకల్పన అయిన తర్వాత దాన్ని అమలు జరపడానికి అవసరం ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇచ్చింది. అందువల్లనే చాలా వేగంగా ఆ కార్యక్రమం పూర్తి చేయగలిగింది. అంటే ప్రభుత్వ సహాయం, స్థానిక సంస్థ యొక్క జోక్యం, ఆ రకంగా ఇది ఆ స్థానిక సంస్థ కాంగ్రెస్ వాళ్ళ ఆధీనంలోనూ అక్కడ కూడా జరిగింది. రాజకీయంతో నిమిత్తం లేకుండా ఆ రకంగా జరిగింది.